రోజు నేను ఫ్యూచర్ రీడింగ్స్ చూసుకున్నప్పుడు ఒక ఆటో సడన్ గా నా ముందు నుంచి ఇలా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అన్న దానికి ఆన్సర్ నాకు ఇప్పుడు దొరకబోతోంది. ఆటో 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 రామ్ ప్రసాద్. అంటే మన ఫ్యూచర్ లో ఇలా కూడా రాసి పెట్టి ఉంటుందని నాకు తెలియదు. అయితే పిలవలేదు, చెప్తున్నా జస్ట్. అంటే ఈ రోజు మన కార్యక్రమానికి ఆటో రామ్ ప్రసాద్ వచ్చారు అని చెప్పడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా రైటర్స్ గా ఈ సినిమాకి బ్యూటిఫుల్ రైటింగ్ ని అందించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు ఎక్కడున్నా సరే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇక్కడే ఉన్నారా? ఓకే. ఆయన ఆల్రెడీ స్టెప్స్ మీద రెడీగా ఉన్నారు. ఓకే, ప్లీజ్ క్యాచ్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఫ్యూచర్ రీడింగ్స్ ఆ కార్డ్స్ ఇందాక నుంచి నేను పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. నా ఆధార్ కార్డులు అనుకున్నారు. ఇది ఫ్యూచర్ రీడింగ్ కార్డ్స్. ఒక్కసారి చూద్దాము రామ్ ప్రసాద్ కి ఈ రోజు ఎలాంటి కార్డ్ రాబోతుందో. రామ్ ప్రసాద్, నువ్వు చేసే భాగవతాలన్నీ బయటపడబోతున్నాయి, జాగ్రత్తగా కార్డు తీ. అయితే ఫస్ట్ మీ కార్డు తీస్తా. నా కార్డు ఆల్రెడీ నేను బయటపడేసి వచ్చా. ఎస్, ఆగు ఒక్క నిమిషం. ఫస్ట్ తీసిన కార్డు మంచిది కాదు, రెండో కార్డు తీ. అది మంచి కార్డే మేడం. ఇది ఏంటనుకుంటున్నావు? ఇది జాతకాలకు సంబంధించిన కార్డు. నువ్వు రాత్రి తీసుకునే కార్డులు కాదు మేడం. ఇప్పుడు మీరు జాతకాలు కూడా చెప్తున్నారా యాంకరింగ్ తో పాటు? నీ చెప్పలేదు, ఉండు ఒక్క నిమిషమా. ఇదిగో ఏం రా, ఓ మై గాడ్, దిస్ ఇస్ పీకాక్. పీకాక్ సిగ్నిఫైస్ బ్యూటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ అంట. ఈ మూడు నీలో లేవే. ఎందులే మేడం, బాగా అందంగా ఉన్నా కదా మేడం. అంటే డెఫినెట్లీ నీకు చాలా మంచి కార్డ్ వచ్చింది. నీకు ఫ్యూచర్ లో అయినా సరే ఆ బ్యూటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే గ్రేస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని రాసి పెట్టుంది. థ్యాంక్ యూ మేడం. బ్యూటీ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటో చెప్పు రామ్ ప్రసాద్. సుమ గారు. థ్యాంక్ యూ, ఇది చాలు. వాళ్ళ జోక్ అడిగారు మేడం, చెప్పేశా. ఈ జోక్ కి కాదు, ఇందాక నేను చెప్పనటువంటి జోక్ కూడా పగలబడి నవ్వారు తెలుసా? అవునా? పగలబడి నవ్వడం అంటే ఏంటనుకుంటున్నావు? పగలు నవ్వడం అనుకుంటున్నావా? నైట్ కూడా నవ్వచ్చు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి సార్, ఫస్ట్ చాలా మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. సుధీర్ గారు, మనం ఎప్పుడు మన షోస్ లో ఎప్పుడు మా ప్రమోషన్స్ కి వస్తారు మా షోస్ కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం నా కెరీర్ లో ఇది బిగ్ మూవీ అండి నేను రైటింగ్ చేయడం. నేను లక్ష్మీనారాయణ మీ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 2 months డైరెక్టర్ గారితో కూర్చొని డైరెక్టర్ గారికి ఏం కావాలో అవి నచ్చినట్లు రాసి మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే కామెడీ కాదు, కమర్షియల్ మూవీ చేయడం అయితే ఫస్ట్ టైం ఇది. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారికి ఇంకో సినిమా రావాలి, హీరో గారు ఇంకో స్టెప్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినిమా పక్క హిట్ అవుతుంది, ఎందుకంటే సుమ గారు చేసిన యాంకరింగ్ చేసిన ప్రతి మూవీ హిట్ అవుద్ది. సో అలాగే ఇది కూడా ఈ హిట్ అవుతుంది మేడం, పక్క, నో డౌట్. ఇది రాసలేదే ఇవాళ, నేను రాసుకొచ్చాను మేడం. అది వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ లక్ష్మీనారాయణ, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? లక్ష్మీనారాయణ గారు, మీరు ముందుగా ఒక కార్డ్ ప్లీజ్. నువ్వు కాదు, ఆయన ఇద్దరు రైటర్లు కాబట్టి ఆయన జాతకం ఆయన చేతుల్లో ఉంది, తీసుకోండి ఒక కార్డ్. సార్ మీకు ఇప్పుడు ఫోన్ మోగుతుందని రాసి పెట్టుంది, ఒకసారి చూడండి. మోగిందా? మోగింది కదా, యా కరెక్ట్. రాంగ్ కార్డ్ వచ్చింది. ఏంటది? రావచ్చు ఎవరికైనా. ఇది లార్డ్ కృష్ణ అండి. మీకు కృష్ణుడు రిప్రజెంట్స్ లవ్, జాయ్ అండ్ డివైన్ గైడెన్స్. మీకు మా సినిమాని కాబట్టి మీకు డివైన్ గైడెన్స్ వస్తుంది అని రాసి పెట్టుంది. కాబట్టి మీరు రామ్ ప్రసాద్ తో సావాసం చేయకండి. డివైన్ అంటే మళ్ళీ వైన్ అనుకుంటున్నాను. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. చెప్పండి సార్. అందరికీ నమస్తేనండి. నాకు ఇది చాలా కొత్త స్టేజ్. కొత్త స్టేజ్ కాదండి, ఇది వేశారు 2-3 సార్లు. సినిమా అద్భుతంగా వచ్చిందండి. మా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. థియేటర్కి వస్తే ఫుల్ విజిల్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అది చెయ్యండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అయిపోయింది, కానీ అక్కడే ఉండు రామ్ ప్రసాద్. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం, ఓకేనా? వెళ్ళు కూర్చో. అలాగే